మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. మృతుల బంధువులు ఆర్తనాదాలతో మార్కాపురం జిల్లా ఆసుపత్రి నిండిపోయింది. చివరి చూపు కూడా నోచుకోలేదు అంటూ మృతుల బంధువులు చెప్పిన మాటలు వింటుంటే మనసు చలించక మానదు. అయితే సంఘటన ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదో బస్సులోని ప్రయాణికులు బయటపడడానికి ప్రధాన ద్వారం తెరిచినటువంటి ఆ వ్యక్తి మాటల్లోనే విందాం. బాగా అరుపులు కేకలు వినపడ్డాయి సార్ బస్సులో నుంచి. కాలిపోయే వాళ్ళు కాలిపోతారు, దిగే వాళ్ళు దిగుతా ఉండరు. కొరుట్ల నుంచి దుత్తులూరుకు వస్తున్నాం సార్. వస్తుంటే మధ్యలో ఇలా జరిగింది. 5:30 ఆ టయాన ఇట్లా జరిగింది సార్ యాక్సిడెంట్ అయింది. బాగా అగ్ని ప్రయత్నం బాగా వస్తుందాక ఎటుపోని మాకు అర్థం కాలేదు సార్. లాస్ట్కి వచ్చి ఒక డోర్ ఉంటే అది చిన్నగా ఓపెన్ చేసి అందరిని ఒక 10 మంది దాకా దూకారు సార్. లాస్ట్లో మా పిన్నిని లాక్కొని వచ్చి మేము అది లాస్ట్లో మేము బ్యాగులు పెట్టేటప్పుడు చూసాను సార్. ఎక్కైతే వెనక వైపు డోర్ తెలిసింది. ఆ నుంచి చిన్నగా తీసి దూకాను సార్. అది సడన్గా గుద్దాక బ్రేక్ వేసి కొంతమంది పడిపోయారు సార్ కింద. వాళ్ళు పాపం లేచి రాలేక నేను పగలగొట్టి దూకేసాను సార్. చాలామంది దూకుతూ ఉన్నారు. బాగా అరుపులు కేకలు వినపడ్డాయి సార్ బస్సులో నుంచి. మేము కొంచెం దూరం వెళ్ళిపోయాను సార్. ఫైర్కి బాగా మంటలు వస్తున్నాక దూరం వెళ్ళిపోయాం. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. బస్సు ఆగింది. ఎందుకు కొంచెం వచ్చేటప్పుడే కొంచెం స్టెప్పులుగా వస్తున్నది. ఆగింది. ఎందుకు ఆగిందంటే ఛాయ్కి దిగండి అని అన్నారు. ఛాయ్ దిగినాక మళ్ళీ బస్సు స్టార్ట్ కాకపోతే అన్న బస్సు మరి కొంతమందిని షిఫ్ట్ చేసిండు, మమ్మల్ని వేరే బస్సులో షిఫ్ట్ చేయంటే ఏ అవసరం లేదమ్మా వెళ్ళిపోదామని. నుంచి మళ్ళీ స్టార్ట్ కొంచెం సేపు స్టార్ట్ అయినా ఇంకా రాగానే ఏమైంది మళ్ళీ అట్లా కన్ను మూసినాం. మేము తప్పును పడిపోయినాము. ఏమైంది అని చూస్తే పొగలు వచ్చేస్తుంది. ఇంకా అది మెయిన్ డోర్, అదే డోర్ ఉన్నింది. ఆ డోర్ తీసిండు ఆ బాబు. ఇంకా ఆ డోర్ నుంచి ఒక 10 మంది అట్లా బయటపడసాగింది. ఆ డోర్ నుంచే బయటపడతాయి. ఆ బాబు తీసిండు సేఫ్టీ డోర్. మా దగ్గర చూసుకొని ఉన్నాము. అదే ఆ డోర్ తీసేదానికి ఒక 20 మంది దాకా బయటకు వచ్చినాం. మాది ఉదయగిరి సార్. ఉదయగిరి అంటే వెంకటంపేట. అక్కడ జగితాల నుంచి వస్తున్నాం. అక్కడ పని చేసుకుంటాం. దానివల్ల అప్పటికే డ్రైవర్ మళ్ళీ ఏం చెప్పినట్టే నాదే తప్పు అయింది. కాలిపోయే వాళ్ళు కాలిపోతారు, దిగే వాళ్ళు దిగుతా ఉండరు, లాగేటోళ్ళని లాగుతా ఉండరు. ఇంకా బాగా పైన స్లాబ్ ఇంకొక 2వ ఫ్లోర్ కదా అది, దాంట్లో ఉన్న వాళ్ళు చిక్కుకొని పోయారు. లాస్ట్కి ఏమంటుందంటే డ్రైవర్ ఇట్లా పోవాలి కదా కుడి వైపున, ఎడమవైపు తిప్పినామంటే నా సీలింగ్ తిరగలేదు అని చెప్తున్నాడు. మేము బయటపడిన దాకా స్టెప్పర్ తగిలింది, ఏం తగిలింది అసలు తెలియలేదు సార్. అట్లా కూర్చుని పడిపోగానే ఏమైంది పడిపోయిన కానీ పొగలు లేచిపోతున్నాయి. అప్పటికే కాలిపోయింది బస్సు ఎమ్మటే. ఫస్ట్ టైం మా మరిది ఉన్నాడు దాంట్లోనే ఇరక్కపోయింది. మేము 7 గంటలకు వచ్చినాం సార్ ఇక్కడికి స్పాట్లోకి. బస్సు ఏమో రైట్ సైడ్ ఉంది, ఈ బండి ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఈ బండి ఏమో ఈ సైడ్, ఈ బండి కూడా రైట్ సైడ్లో ఉంది, ఆ బండి రైట్ సైడ్లోనే ఉంది. కానీ ఈ బండి మొత్తం పడిపోయింది పూర్తిగా. మంటలు అయితే ఈ బండికే వ్యాపించినాయి ముందు. తర్వాత ఈ బండికి వ్యాపించినాక ఆ బండిలోకి వెళ్ళింది మంటలు. ఆ బండిలోకి వెళ్ళిన తర్వాత ఆ బండి మొత్తము ధ్వంసమైపోయింది. ఆ బండి ధ్వంసమైంది. ఇది పడిపోయి ఉన్నది ఈ బండి మాత్రం. ఆ బండి మాత్రం పోయి ఆ మార్జింగ్లో కొట్టుకోనుంది. అది జరిగింది. ఆ కాలుతూనే ఉంది. అంతలోకి ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. మేము వచ్చేసిన తర్వాత 7 గంటలప్పుడు వచ్చింది ఫైర్ ఇంజిన్. వాళ్ళని శవాలన్నీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అది ఆర్పేసారు ఫైర్ ఇంజిన్. వాళ్ళు ఆర్పేసిండ్రు. అంబులెన్స్లు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. వాళ్ళు ఫైర్ ఇంజిన్ ఆపుతుంటే అంబులెన్స్లు వచ్చేసినాయి. అంబులెన్స్లలో శవాలను మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు హాస్పిటల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.